నమస్కారం. హెచ్ఆర్9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, యువ నాయకుడు నల్లపరెడ్డి ప్రజిత్ కుమార్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి జెడ్పీటీసీ గారికి, ఏఎంసీ మాజీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి గారికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి మండలం నుంచి వచ్చినటువంటి పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, పిఎస్సీ చైర్మన్లు, మరి దేవస్థానం కమిటీ చైర్మన్లు, వార్డు మెంబర్లు, మరి మండలం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, పాత్రికేయ సోదరులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడడం, తర్వాత మన మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా అందరూ మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం తోచినటువంటి ప్రతి ఒక్కరే ఉన్నారు. మనం మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, అన్ని గ్రామాలైతేనేమి మధిరాలలో కూడా మీ ద్వారా ఒక ప్రచారం పోయి తద్వారా రేపు జరిగే ఎలక్షన్ లో మంచి మెజార్టీ తీసుకురావాలని ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు దరిదాపు 4 సంవత్సరాల 10 నెలలు కావస్తా ఉంది. మరి ప్రజా సంక్షేమం అనేది మరి మీకు అందరికీ తెలుసు. పదే ఇప్పుడు కూడా అందరూ చెప్పినారు. మరి ఎన్ని లక్షల కోట్లు మరి పార్టీ చూడకుండా, మతాలు చూడకుండా, కులాలు చూడకుండా, మరి మధ్యత్వం లేకుండా, మరి ఏ కమిటీ సిఫార్సు లేకుండా పేదరికమే ఆయన ఒక టార్గెట్ గా తీసుకొని ప్రసన్న కుమార్ రెడ్డి రికమెండేషన్ అక్కర్లే, ఇక్కడ వేదిక నుండి ఎవరు రికమెండేషన్ అక్కర్లే, డైరెక్ట్ గా వాలంటీర్లు ప్రతి ఇంటికి సందర్శిస్తారు. వాళ్ళకి కానీ ఆ యొక్క అర్హులు ఉంటే సచివాలయం తీసుకొని వచ్చి అప్లోడ్ చేస్తారు. డైరెక్ట్ గా అక్కడ సీఎం గారు బటన్ నొక్కుతారు. వేదిక మీద ఉన్నటువంటి ఎవరి బొడిలు మీ అకౌంట్ లో జమ అయి ఉంటారు. మరి ఈ యొక్క దేశంలో ఏ ముఖ్యమంత్రి గారి ఎవరైనా చేయనటువంటి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రతి గడపకు పంపించి ప్రతి గడపలో ఉన్నటువంటి పేదరికంలో మద్దతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారిని మరి ఆనందంగా చూడాలి, వాళ్ళు కూడా గౌరవప్రదంగా బతకాలని ఇన్ని లక్షల కోట్లు ఆయన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ డిపిటీ ద్వారా మీ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వం మీకు అందరూ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు కోరు ఆ వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తిగా చేయకుండా మరి మహిళలకు ఇచ్చినటువంటి అయితేనేమి, రైతులకు ఇచ్చినటువంటి అయితేనేమి, మరి యువతికి బాగుస్తేనే జాబ్ వస్తుందని చెప్పే నినాదంతో మరి ముందుకొచ్చి ఆ రోజు 2014లో ఎవరైనా సరే అనుభవం ఉన్న వ్యక్తి మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఒకసారి ఆయన ఛాన్స్ ఇస్తే ఆయన కుటుంబం, ఆయన సంబంధించినటువంటి ఆయన సామాజిక వర్గానికి న్యాయం చేసుకున్నాడు. కానీ ఈ పేదల పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభాను విస్మరించి ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క కోట్లకి కొన్ని కోట్లు దోషపెట్టుకున్నాడు. కానీ ఈ విధంగా పంచిపెట్టినటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించాలి. మీరందరూ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత మరి ఆ పార్టీలో ఉండొచ్చు, వివిధ పార్టీలో ఉంటారు గ్రామాల్లో, అందరితో చర్చించాలి. మా పార్టీ ఏం చేసింది, అధికారంలోకి వచ్చి ఇంకా 5 సంవత్సరాలు కాకపోయినా ఏ ఇంటికైనా సరే సంక్షేమ పథకాలు అందకుండా ఉన్నాయా, గతంలో లాగా ఆ 5కే వచ్చినాయా, ఇప్పుడు ప్రతి ఇంటికి వచ్చిందా? ఒకటే మేము వెరీ చేసుకోవాల్సింది, మనం ఎవరైనా సరే నోటలుగా ఉన్నటువంటి ఓటర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా కనీసం అర్థం అవుతుంది. అయినా వాస్తవమే కదా, ఇన్ని సంవత్సరాలుగా గతంలో ఉన్నటువంటి పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి, పాఠశాలకు వెళ్ళినప్పుడు అప్పుడున్న పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంది, ఎప్పుడు పిల్లల పరిస్థితి ఏంది. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 72,000 కోట్లు ఓన్లీ విద్యకే ఖర్చు పెట్టాడు. మరి ఎందుకు విడిపోయినటువంటి రాష్ట్రం, మరి రాజధాని లేనటువంటి రాష్ట్రం, మరి ఎటువంటి మనకు పెద్దగా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు లేనప్పుడు దానికి ఈ రోజు ఏదైనా కానీ మనం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక విద్యతోనే అభివృద్ధి చెందాలి. ఈ విద్య ద్వారా ఈ యొక్క ప్రపంచ దేశాలతో కూడా పోటీ పడొచ్చని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో పిల్లలకి విద్య నేర్పించాలి. పిల్లలు ఏం ఓట్లేరు ఆయనకి, చిన్న పిల్లలు ఓట్లేరు ఆయనకి. ఇప్పుడు బ్యాగులు,
షూలు, సాక్స్, బెల్ట్, బుక్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఎవరు ఆయనకి ఓట్లేదు. కానీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఒక విద్యతోనే బాగుపడాలి. ఈ విద్యని ఈ రోజు మనం గాని మొక్కగా నాటితే రాబో రోజుల్లో కూడా మంచి వృక్ష ఫలాలు ఇస్తాదనే ఒక మంచి ఉద్దేశంతో 72,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి ఆలోచన రావాలి. మీరు పోయి 10 మందికి చెప్పే విధంగా ఉండాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆలోచిస్తున్నాడు. ఈ రోజుకి ఎలక్షన్ వస్తుందంటే అందరూ మేనిఫెస్టో చూసుకునేది. గతంలో ఇందాక ఎవరో చెప్పినారు 70 రూపాయలు పెన్షన్ ఇస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి 200 చేసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చి ఈయన 1000 రూపాయలు చేశాడు. మళ్ళా 2000 అనేది లాస్ట్ మంత్ 2000 ఇచ్చి దిగిపోయినటువంటి పరిస్థితి. అదే మన ముఖ్యమంత్రి గారు నేను 3000 ఇస్తాను. 2000 దఫాలు వారీగా చేసి నేను మళ్ళీ ఎలక్షన్కి వచ్చేదానికి మీకు 3000 పెంచి నేను మీ దగ్గరికి ఎలక్షన్కి వస్తాను. మాట చెప్పిన ప్రకారమే మన జనవరి నుంచి 3000 రూపాయలు కూడా పెన్షన్ ఇస్తా ఉన్నాడు. మహిళలకు చెప్పిన విధంగా కూడా ఏదైతే మహిళలకు ఆశ్రయధర ఇస్తాను, మీరు ఎంత 2019 ఏప్రిల్ 11 నాటికి ఓటేసే నాటికి మీరు ఎన్ని లక్షలు పార్టీ ఉన్నా కానీ నా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గౌరవప్రదంగా 4 దఫాలుగా మీ అకౌంట్ లో జమ చేసి అవన్నీ మాఫీ చేస్తా అని చెప్పినారు. మాఫీ చేసినారు. మరి అదేవిధంగా చేయూత అయిపోతున్నారు. 4 సార్లు చేయూత వేసి 18,050 లెక్కన 75,000, 45, 60,000 లోపలటువంటి పేద పడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి మహిళలకు వేస్తా అన్నాడు. రేపు ఎల్లుండి కూడా అది కూడా పట్టణం అయిపోతా ఉన్నాడు. మరి మీకు అమ్మఒడి వేస్తాడు, మహిళలకి అమ్మఒడి వేసినాడు. మరి చేదోడు మరి ఏదైనా సరే మహిళల ద్వారా ఈ రాష్ట్రంలో 31 లక్షల పట్టాలు ఇస్తే ప్రతి ఒక్క కూడా మహిళ కర్ణించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇన్ని చెప్పుకున్నటువంటి మనకి వెసులుబాటుంది. మరి ఆ పార్టీకి ఏం లేదు. ఈ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తున్నారంటే పాత రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు పెట్టారంటే రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారంటే రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్య ఒకటి చేసిన రాజశేఖర రెడ్డి. ఒక్క పథకం అయినా సరే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గురించి ఒక్క పథకం అయినా మీరు ఒకసారి ఆలోచన ఎక్కడైనా స్థిరంగా ఒక్క పథకం ఈ పేద ప్రజల గురించి ఒక పథకం కూడా ఈ రాష్ట్రానికి ఏదైనా పంపించడం దాఖలా ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లోకి వెళ్ళండి. ఈ 2 నెలల్లో ఇప్పటి వరకు మనం 4 సంవత్సరాల 10 నెలలు ఎమ్మెల్యేగా చేత పనిచేయించుకున్నాం. రాబోయే రోజులు ఇంకా ఈ 60 రోజులు మనం కష్టపడి పనిచేయాలి. ఈ యొక్క మండలంలో చూసుకుంటే దాదాపు 14 పంచాయతీలు ఉంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యుల గారి యొక్క నేతృత్వంలో ఇంకొక పంచాయతీ మనం అదనంగా తీసుకున్నాం. సో 15 పంచాయతీలు ఉండేది ఈ యొక్క మండలంలో. ఈ ఎంపీటీసీ 14 ఎంపీటీసీలు ఉన్నట్టున్నాయి. అన్ని కూడా స్థానిక సంస్థల్లో దాదాపు మనమే కూడా 95% మనమే ఉన్నాం. మరి సర్పంచులు అయితేనే, ఎంపీటీసీలు అయితేనేమి, ఎంపీపీ, జడ్పీటీసీలు అందరూ కూడా మనోళ్ళే ఉన్నారు. కాబట్టి మనకు ఎలక్షన్ చేసే ఒక టీం ఉంది. మరి ప్రతి గ్రామంలో పటిష్టమైనటువంటి మన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పార్టీ సీనియర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. దానికి తగ్గట్టు మన ప్రసన్న కుమార్ ఏంటంటే ఇప్పుడే మీరు అందరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటంటే మరి నియోజకవర్గం యాంటీ పెట్టుకొని మరి నియోజకవర్గం అభివృద్ధి మరి ముఖ్యంగా తీసుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కడ ముఖ్యమంత్రి వేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు మరి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ 2 కాకుండా ఇంకేదన్నా ఇబ్బందికరంగా ఉంటే ఆయన సొంత నిధుల నుండి వాళ్ళ తండ్రి గారు పెట్టినటువంటి చారిటబుల్ ట్రస్ట్ మీద మరి ఎంతో ఖర్చు పెట్టి మరి ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టి కొంతమంది రేపు ఎలక్షన్కి వస్తారు, మేము అంతిస్తాం ఇంతిస్తామని చెప్తారు. కానీ ప్రశ్న కోమాట ఆ విధంగా కాదే. మీ యొక్క పరిస్థితులు, మీ యొక్క ఇబ్బందులు, మీరు పడుతున్నటువంటి పరిస్థితిని చూసి మరి ఎలక్షన్ చూడకుండా, పార్టీ చూడకుండా, మరి ఎవరనేది లేకుండా వాడి యొక్క పేదరికం, వాడి ఇబ్బందులు చూసే ఆయన సహాయం చేయడం జరిగింది. ఇవన్నీ మీకు చెప్పుకోవాలి. ఏదంటే ఇక్కడ అందరూ వచ్చి మన కుటుంబ సభ్యులు మీరందరూ కలిసి మేము చెప్పేది మీరు వినేది కాదు. మీరు పోయి 10 మందికి చెప్పి రేపు ఉన్నటువంటి గతంలో మనకు వచ్చిన మెజార్టీ ప్రతి పోలింగ్ బూత్ లో మనకి ఎంత మెజార్టీ వచ్చింది మీరు అందరూ ఒకసారి అవన్నీ కూడా పరిశీలించుకొని మరి ఓట్ల లిస్ట్ దగ్గర పెట్టుకొని మరి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయితేనే గ్రామంలో వార్డు మెంబర్లు సర్పంచులు కూర్చొని ఇప్పటి వరకు ఏదైతే మన ముఖ్యమంత్రి 2,75,000 కోట్లు ఖర్చు పెట్టారంటే మరి వాలంటీర్ల ద్వారా అవన్నీ కూడా మనం ఖర్చు పెట్టడం జరిగింది. సరే వాలంటీర్లు దగ్గర పెట్టుకొని మరి ఏ గ్రామంలో ఏ విధంగా ఉంది వాళ్ళకి ఇచ్చినటువంటి మ్యాపింగ్ అయినటువంటి 50లో వాతావరణం ఎట్టుంది, మనకెంత ఫేవర్ గా ఉంది, మరి గతంలో పోల్చుకుంటే కంపేర్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా ప్రతి గ్రామస్తులు వారి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీ సభ్యులు అయితేనేమి, సచివాలయ కన్వీనర్లు అయితేనేమి, గృహశాఖలు అయితేనేమి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఈ పనులు చేయాలి. ఇంతవరకు ఈయన నెల్లూరుకు వచ్చేది మాకు దయచేసి గ్రామాల్లోనే ఉంటూ గ్రామంలో ఈ యొక్క 2 నెలలు కూడా మనం ఏ విధంగా చేస్తే గత మెజార్టీ కూడా మనం దాటాలి,
మళ్ళా ప్రసన్న కుమార్ అత్యధిక మెజార్టీలో గెలిపించుకొని మరి కూడా రాబో రోజుల్లో మన ఎట్లా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల పేదలకు ఇచ్చి పేదల మనసులు మరి దోచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రజెంట్ ఈ యొక్క దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. చుట్టుపక్కల రాష్ట్రాల వైపు చూస్తా ఉన్నారు. ఈ డబ్బులు ఏంటి, బటన్ నొక్కడం ఏంటి, డైరెక్ట్ అకౌంట్ ఏంటి, మన కూడా స్కీమ్స్ కనీసం కొన్ని ఇంప్లిమెంట్ చేస్తే మన రాష్ట్రంలో బాగుంటుందని ఎంతో మంది ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ చూస్తా ఉన్నారు. కానీ మనం వస్తే మనం ఇక్కడ గెలిపించుకొని మరి భావితరాలకి మళ్ళీ రాబో రోజుల్లో కూడా మనకి ఇటువంటి మంచి పరిపాలన కావాలా, కోవిడ్ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పోయినసారి ఇచ్చిన 40 కన్నా ఇంకా మంచి మెజార్టీ తీసుకొచ్చి మన జిల్లా నుంచి రాబో రోజుల్లో మంత్రిగా మన ప్రసన్న కుమార్ రెడ్డి చేసుకొని మన నియోజకవర్గానికి అభివృద్ధి తీసుకెళ్తే మన భవిష్యత్తు, మన గ్రామాల భవిష్యత్తు, మన మండల భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ రోజు ఏదో మీటింగ్ పోయినాం, మీటింగ్ పోయి మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోయి అనుకోవద్దు. దయచేసి ఈ మీటింగ్ దేనికి పెట్టామంటే నియోజకవర్గం మొత్తం పెడితే మరి అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి ప్రతి మండలం సపరేట్ గా ఎంచుకొని ఏ మండలం ఆ మండలంలో పెట్టుకొని మండలంలో కార్యకర్తలతో మనిషికి మాట్లాడుకునే పరిస్థితి ఉంటాయి. కాబట్టి తద్వారా వచ్చేటువంటి 60 రోజుల్లో మనం చేసే కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలా, మరి ఏ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే గత మెజారిటీ మనం సాధించుకోవాలి, దానికన్నా ఎక్కువ రావాలి. మరి ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పార్టీ వాళ్ళకి కనీసం ఎలక్షన్ చేసే టీం కూడా లేదు. ఒకసారి ఆలోచించండి. అందరు నాయకులు మన వైపే ఉన్నారు, కార్యకర్తలు మన పక్కనే ఉన్నారు. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం కావాలి ఎదురు చూస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మరి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి అత్యధిక మెజార్టీలు గెలిపడానికి మరి ఊరుతలుతా ఉన్నారు ప్రతి ఒక్క ప్రజానికం. ఎందుకంటే మనకు అందరూ తెలుసు, ప్రతి గడప దొక్కినారు. గడప దొక్కినప్పుడు ఆ గ్రామంలో సమస్యలు తెలుసుకున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పేద పడుకున్న పిల్లలు మరి ఏ విధంగా ఉన్నారు, మన ఆర్థిక స్థితిగతులు ఏంది, అక్కడ పరిస్థితులు ఏంది, గ్రామ పరిస్థితులు ఏంది అని ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గడపతోకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు తోడుగా మరి అభివృద్ధి అక్కడ కావాల్సినటువంటి డ్రైవ్స్ అయితేనేమి, సైట్ రైల్స్ అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు, బిల్డింగ్స్, ఏదైనా సరే ఆ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసతులని మళ్ళీ సమకూరుస్తూ మరి దేశంలో ఉన్నటువంటి దాదాపు రాజ్యసభ సభ్యులైతే ఎంపీ దగ్గర ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఉంటారు గౌరవ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. కోవిడ్ నియోజకవర్గం అంటే ఒక మంచి పేరు ఉంది రాష్ట్రంలో. ఈ నియోజకవర్గంలో అంటే వాళ్ళ తండ్రి గారించి వీళ్ళు కష్టపడి పనిచేస్తారు, నియోజకవర్గం బ్రహ్మాండంగా ఉంటుంది. కోవిడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన అదృష్టం నల్లపరెడ్డి కుటుంబం మన నియోజకవర్గం రావడం, మన అందరూ మనకున్నటువంటి 5 మండలాల డెల్టాకు సంబంధించింది మన 5 మండలాలు. సో ఈ డెల్టాలో ఉన్న వాళ్ళకి అప్లాండ్ ఏరియా వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. చాలా చైతన్యవంతం మన డెల్టాలో ఉన్నటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళని మరి ఈ యొక్క వాళ్ళ అభివృద్ధిగా చేసుకొని వాళ్ళకప్పుడు కోటీశ్వరులైనా కానీ ఇక్కడ సాధారణ మనిషిగా ఇక్కడికి వచ్చేసి మన దగ్గర ఉంటూ సాధారణంగా మనం మెలుగుతూ, మీకు అందరూ తెలుసు ప్రసన్న కుమార్ రెడ్డి ఆస్తులు స్థితిగతులను బట్టి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అయినా కానీ ఉన్న దాంట్లో ఖర్చు పెట్టుకుంటూ మరి నిత్యం మన కోవిడ్ వచ్చినా, మరి వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా మా కోవిడ్ ప్రజలే మాకు ముఖ్యం అనేసి ఇక్కడే ఉంటూ మరి మన తన అభివృద్ధిగా భావిస్తూ మన సమస్యలుగా తీసుకొని మరి నియోజకవర్గ అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు ఒకసారి మనసు విప్పి మీరు ఒకసారి ప్రతిసారి మిమ్మల్ని మీరు వచ్చినటువంటి ప్రతి రోజు కూడా మిమ్మల్ని పలకరించి మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెడుతున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కోసం దయచేసి 2 నెలలు కష్టపడి పనిచేసి మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా పూజించేటువంటి ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం చేశాడు. ఏ టైం టేబుల్ ప్రకారం ఏ యొక్క డేట్ కి చెప్పినాడో ప్రతి డే ఆయన ఇబ్బందులు ఉన్నా సరే ఆ డేట్ ప్రకారం కూడా మీకు డైరెక్ట్ డిబిటీ ద్వారా కూడా అమౌంట్ ఇస్తా వచ్చినాడు. ఇటువంటి ముఖ్యమంత్రి మరి భావితరానికి ఇంకా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారు. మరి పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, మన భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. కాబట్టి మీకు అందరికి మళ్ళా నేను చెప్పేది ఏంటంటే, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కూడా ముందుగా చెప్పేది ఏంటంటే, కార్యక్రమం అయిన తర్వాత వెంటనే మీ గ్రామాలకు పోయి మీటింగ్లు పెట్టుకోండి. కొత్త ఓటర్లు వచ్చినాయి అవి మొదలు పెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వార్డ్ మెంబర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలని మరి ఆ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దగ్గర కూర్చోబెట్టుకొని మరి ఆ గ్రామంలో గతంలో మనకు ఈ యొక్క బూత్ లో మనకి ఎంత మెజారిటీ వచ్చింది, ఇప్పుడు వాలంటీర్లు కూర్చోబెట్టుకొని ఆ మ్యాపింగ్ అయ్యే పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, మరి న్యూట్రల్ ఎంతమంది ఉన్నారు, మన పార్టీ అభిమానులు ఎంతమంది ఉన్నారు, మనకు ఓటు వేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒకసారి బేరీజ్ చేసుకొని మరి దాని మీద మనం ఎక్కువ ప్రయత్నం చేసి
ముందుకు సాగితే మనం అనుకున్నటువంటి టార్గెట్, మనం అనుకున్న మెజార్టీ కన్నా డబల్ వచ్చేటువంటి అవకాశం ఉంటది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ యొక్క వేదిక ద్వారా మేము చెప్పే మాటలు మీరు విని, మీరు దయచేసి మీ గ్రామాలకెళ్ళి పనిచేసి ఈ 60 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి మెజార్టీ చేకూరుస్తారని, తద్వారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మీ అందరితో కలిసి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ యొక్క 4 మాటలు మీతో పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి మనందరం ఈ రోజు నుంచి ఇంకా 59 రోజులు 60 రోజుల మధ్యలో ఉన్నాం. ఎలక్షన్స్ కి రెడీ అయ్యి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు మనస్పర్ధలున్నా, చిన్న మనస్పర్ధలున్నా సర్దుకొని వాళ్ళు వెళ్తామన్నా నాకు కొంచెం కూర్చొని పెట్టుకొని మన పక్కన ఎలాగైనా సరే మన అన్నకి ఈసారి 6,000 ఈ మండలంలో మెజార్టీ వచ్చింది. మన కార్యకర్తలు, మన నాయకులు అందరి తరఫున మనం ఈ రోజు అన్నకి మాటిస్తున్నాం. 10,000 మెజార్టీతో అన్నని ఈ మండలంలో 10,000 మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటూ అందరూ అన్ని విషయాలు చెప్పారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి దగ్గర అందరూ మన ప్రజలకు అందరూ మెయిల్ చేస్తున్నాం. వ్యవసాయాల కాడ నుంచి, ఇళ్ళ కాడ నుంచి అన్ని సవరిస్తా ఉన్నాం. అన్ని బాగా చేస్తున్నాం కాబట్టి మంచి మెజార్టీ తేవాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇన్నేళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 70 రూపాయలు పెంచారు కూడా మన నాయకుడు ఒక ఆయన. ఇద్దరికి ముగ్గురికి ఇచ్చారు కానీ ఒక పింఛన్ 70 రూపాయలు పింఛన్ పెంచారు కూడా ఆయన. యువత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికి ప్రతి ఒక్కరికి పింఛన్లు 2 అందరికి ఇచ్చి 2,000, 2,000, 3,000 చేసి అందరికి ప్రతి ఒక్కరికి ఇచ్చి పేద ప్రజలందరికీ అనుకూలిస్తున్నాం. ఇప్పుడు దాని గురించి ఇంకా కూడా మనం అందరికి కనిపెట్టుకొని పేద ప్రజలకు అందరికి ఏ ధరవల్ల పిల్లకాయలు రావాలన్నా, ఆడలకు రావాలన్నా, ఆటోలకు రావాలన్నా, అయ్యవారికి రావాలన్నా, చర్చలకు రావాలన్నా, రకరకాలుగా ఎంత రకాల అంత రకాలు ఇస్తున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మన కష్టాలతో మనం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మెజార్టీ నేను ఇంత ముందే అనుకున్నాను మనసులో. పోయిన 5 ఏళ్ళ నాడు మనకి ఎమ్మెల్యే గారికి 40,000 వచ్చింది. ఇప్పుడు ఇంకా పెరిగి 70,000 కోరుకున్నాను నేను. మీరు ఇది చేస్తారు, గట్టిగా చేసి మన పాలన పేరు నిలబెట్టుకోవాలా, మంచి పేరు నిలబెట్టుకోవాలా. ఎంపీ గారు కూడా ఏమన్నానంటే మన నెల్లూరు జిల్లాలో 5 లక్షల రూపాయలు మనసులో పెడతాను. మన 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 ప్రస్తుతం మన గారితో చెప్పాను నేను. అది ఆ రోజు జయచర్మని చెప్పాను. 70,000 రూపాయలు ఎమ్మెల్యే గారు 70,000 రూపాయలు మెజార్టీ రావాలని కోరుకున్నాను. 5 లక్షలు ఎంపీ గారు రావాలని కోరుకున్నాను. ఈ రకంగా మనం పెద్ద కృషి చేసుకొని డెవలప్ చేసుకొని మన గ్రామాలు బాగు చేసుకోవాలి. మన పేద ప్రజలు రకాల బాగా చదువుకుంటారు. ఇప్పుడు చదువుకున్నప్పుడు మంచి ఉద్యోగాలు వస్తే ఊళ్ళు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి, మన అందరం అభివృద్ధిలో ఉంటాం. అందుకని గ్రామంలో ఇప్పుడు కూడా ఎంతో యువతరాల గురించి కొంతమంది మన నాయకులు అప్పుడు అడ్డంగా పడ్డారు, పెద్దలు కూడా ఇచ్చారు. అయినా కూడా బాగాలి కాబట్టి నాలుగు కూడా వ్యవసాయాలు తీసుకున్నాము. ఇప్పుడు చేస్తున్నాము. ఇంకా కొంతమంది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, అది చేసుకొని ఇబ్బంది చేసుకుంటాము. అన్ని ఊళ్ళలో కూడా మన ఊరే కాదు అన్ని ఊళ్ళలో డెవలప్ చేసుకొని మంచి మెజార్టీ కోరుకుంటున్నాము. అందుకని ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు ఈ 2 ఏళ్ళలో కూడా మంచి కష్టపడాలా, కష్టపడి మంచి అభివృద్ధి చేసుకోవాలా, మనం మంచి పేరు తెచ్చుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేయనంత మేలు చేస్తున్నారు జనాలకి, పేద ప్రజలకి. కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు బాగా చూశాను. మనల్ని దర్శనం చేయకుండా వయసు అన్ని మన దగ్గర వస్తున్నాయి. ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి దగ్గర అందరూ మన ప్రజలకు అందరూ మెయిల్ చేస్తున్నాం. వ్యవసాయాల కాడ నుంచి, ఇళ్ళ కాడ నుంచి అన్ని సవరిస్తా ఉన్నాం. అన్ని బాగా చేస్తున్నాం కాబట్టి మంచి మెజార్టీ తేవాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇన్నేళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 70 రూపాయలు పెంచారు కూడా మన నాయకుడు ఒక ఆయన. ఇద్దరికి ముగ్గురికి ఇచ్చారు కానీ ఒక పింఛన్ 70 రూపాయలు పింఛన్ పెంచారు కూడా ఆయన. యువత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికి ప్రతి ఒక్కరికి పింఛన్లు 2 అందరికి ఇచ్చి 2,000, 2,000, 3,000 చేసి అందరికి ప్రతి ఒక్కరికి ఇచ్చి పేద ప్రజలందరికీ అనుకూలిస్తున్నాం. ఇప్పుడు దాని గురించి ఇంకా కూడా మనం అందరికి కనిపెట్టుకొని పేద ప్రజలకు అందరికి ఏ ధరవల్ల పిల్లకాయలు రావాలన్నా, ఆడలకు రావాలన్నా, ఆటోలకు రావాలన్నా, అయ్యవారికి రావాలన్నా, చర్చలకు రావాలన్నా, రకరకాలుగా ఎంత రకాల అంత రకాలు ఇస్తున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మన కష్టాలతో మనం చేయాలని కోరుకుంటున్నాం.
ఇప్పుడు మెజార్టీ నేను ఇంతకుముందే అనుకున్నాను మనసులో. పోయిన 5 ఏళ్ళ నాడు మనకి ఎమ్మెల్యే గారికి 40,000 వచ్చింది. ఇప్పుడు ఇంకా పెరిగి 70,000 కోరుకున్నాను నేను. మీరు ఇది చేస్తారు, గట్టిగా చేసి మన పాలన పేరు నిలబెట్టుకోవాలి, మంచి పేరు నిలబెట్టుకోవాలి. ఎంపీ గారు కూడా ఏమన్నాడంటే మన నెల్లూరు జిల్లాలో 5 లక్షల రూపాయలు మనసులో పెడతాను. మన 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 ప్రస్తుతం మన విజయసాయి గారితో కూడా చెప్పాను నేను. అది ఆ రోజు జై చైర్మన్ చెప్పాను. 70,000 రూపాయలు ఎమ్మెల్యే గారు 70,000 మెజార్టీ రావాలని కోరుకున్నాను. 45 లక్షలు వ్యక్తిగత కోరుకున్నాను. ఈ రకంగా మనం పెద్ద కృషి చేసుకొని డెవలప్ చేసుకొని మన గ్రామాలు బాగు చేసుకోవాలి. మన పేద ప్రజలు రకాల బాగా చదువుకుంటారు. ఇప్పుడు చదువుకున్నప్పుడు మంచి ఉద్యోగాలు వస్తే ఊళ్ళు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి, మన అందరం అభివృద్ధిలో ఉంటాం. అందుకని గ్రామంలో ఇప్పుడు కూడా ఎంతో నిరసనాల గురించి కొంతమంది మా నాయకులు అప్పుడు అడ్డంగా పడ్డారు, పేపర్లు కూడా ఇచ్చారు. అయినా కూడా ఆ రేపులు బాగాలి కాబట్టి వాళ్ళు కూడా నిరసనలు తీసుకున్నాము. ఇప్పుడు చేస్తున్నాము. ఇంకా కొంతమంది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, అది చేసుకొని ఇబ్బంది చేసుకుంటాము. అన్ని ఊళ్ళలో కూడా మన ఊరే కాదు అన్ని ఊళ్ళలో కూడా డెవలప్ చేసుకొని మంచి విజయోద్యోగాలను కోరుకుంటున్నాము. అందుకని ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ ఈ 2 ఏళ్ళలో కూడా మంచి కష్టపడాలా, కష్టపడి మంచి అభివృద్ధి చేసుకోవాలా, మనం మంచి పేరు తెచ్చుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేయనంత పేరు చేస్తాడు జనానికి, పేద ప్రజలకి. అందుకని మన కృషి, మన కష్టాలతో మనం చేసుకోవాలని కోరుకుంటే సెలవు. మా ఊళ్ళో ఒక మసీదు ఇప్పుడు లేదు. నాన్నగారు శ్రీనివాసరెడ్డి గారు మాకు 85లోనే సంగత మాకు శవాలు పెట్టుకునే మా స్థలం లేదంటే అప్పటికప్పుడు మాకు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా స్థలం ఇచ్చారు. ఇప్పుడు మొన్న సార్ మాకు ఇప్పుడు సంగతి మా పట్టా స్థలం ఉంది, మేము అక్కడ కట్టుకుంటా ఉంటే ఆవిడ పెద్దగా అలిగేషన్ వచ్చింది. తర్వాత అన్నగారు ఏం చెప్పారంటే, ఎక్కడైనా శివ అయినా ఏమైనా ఎక్కడైనా నీకు రోడ్డు కట్టడం లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా కట్టుకోమన్నారు గతాన్ని. ఆయన మొన్న పర్లపల్లిలో మీటింగ్ జరిగింది. అవన్నీ గడిపోయాం. మా సొంత డబ్బులతోనే రేకులు వేసుకొని పట్లు కట్టుకున్నాం. రోజుకు ఒక 4 పనులు, రోజుకు ఒక జరిగిపోతూ వస్తుంది మా బాబులకి. మేము నమాజ్ చేసామా, ఇట్లు కొట్టామా, అవన్నీ కథని గడిపోయాం. పోతే ఏంటంటే 1 లక్ష రూపాయలు నీకు ఇస్తున్నాను, గోడ కట్టుకోమన్నాడు. ఇప్పుడు వరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోరా. ఈ మండలంలో ఎంతమంది నాయకులు ఉన్నా, కోవిడ్ నియోజకవర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా మా ముస్లిం మైనార్టీ సోదరుని పట్టుకునేవాడే లేదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మాకు మమ్మల్ని చూడంగానే ఒక మాట అడగగానే మాకు 1 లక్ష రూపాయలు ప్రకటించాడు. అప్పటికప్పుడే మాకు అన్నగారు డబ్బులు ఇచ్చేశారు. అది ఆ తర్వాత ఇది సాగకపోతే మళ్ళీ మీరు ఎవరిని అడగొద్దు అన్న, మీరు ఎవరిని అడగొద్దు, నేనే ఇస్తాను చెప్పాడు. ఆ ఘనత ఆయనకే చెందింది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అన్నకి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి మనిషి కూడా గుండె నుంచి చేసుకొని, మాకే కాదు ప్రతి వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, బాగా లేని వాళ్ళకి, మొన్న కూడా పర్లపల్లి మా ఊర్లో 10,000 తీసుకున్నారు. సార్ తలుపు కట్టారు, మెట్టుకొచ్చారు. ఏమయ్యా ప్రాబ్లం అంటే, సార్ మా నాన్నగారికి బాగలేదు సార్ అంటే, ఆ పిల్లను చూసి 10,000 రూపాయలు కట్ట అప్పటికప్పుడు ఇచ్చేసాడు అన్న. ఎవరన్నా ఏ ఎమ్మెల్యే ఇస్తారా, ఏ ఎమ్మెల్యే గారిని ఇస్తారా, ఎవరైనా ఇస్తారా? ఎడన్నా ఇందా నా చూసారా చెప్పండి మీరు. అందుకని మీ సభకు నేను మనవి చేసేది ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా ఎవరన్నా మంచి చేస్తున్నారు, మన కుటుంబ సభ్యులుగా ఎవరి జనాల మధ్యలో ఉన్నారు, వాళ్ళని చూసి ఓటేయండి, 10 ఓట్లు వేయించండి. అది నేను చెప్పేది. నమస్కారం, అందరికి నమస్కారం. శంకరమ్మ, మల్లికార్జున్, లక్ష్మీకాంతమ్మ, భాస్కర్, కాసాని మారమ్మ, విమలమ్మ, వెంకమ్మ, వెంకయ్య, పద్మమ్మ, రమణమ్మ, చెంచలయ్య, మైదుకూరి నారాయణ, పిట్టు పాత్రయ్య, సుబ్బరామయ్య, పోలయ్య, శివయ్య, నరసింహారావు,
ప్రేమ కుమార్ సునీతమ్మ. అందరూ కలిసికట్టుగా ఎన్ని గ్రామాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంది, అందరినీ కలుపుకునే ప్రతి ఒక్కరు ఇంటికి పోయి మనం ఓటు అడుగుని 2 ఓట్లు ఫ్యాన్ పుట్టుకు వేయాల్సిందిగా కోరుతూ, తర్వాత మన గ్రామం మొత్తం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి ఓటేయాలి. ఊర్లో నలుగురు బాగుపడాలంటే ఏరే పట్టుకేయాలి. ఊరు మొత్తం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి ప్రతి ఒక్కరు. అది ఆ నినాదంతో మనం గ్రామంలో పోవాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా పేరు కొండల శ్రీనివాసు, మాది ఊడుకు పెద్దపల్లి ఎటలూరు మండలం. మాది కృష్ణకుమారిని ఎందుకు ఎంచుకోవాలంటే ఆయన ఉన్నటువంటి ఒక రాజకీయం కానీ, ఒక కుటుంబ ఇది కానీ, ఆయన చూసే ఆప్యత, ఆయన ప్రేమగాలు ఎవరు చూడరు. రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. 5 సంవత్సరాలు ఓట్లు అవ్వకముందు ఎలక్షన్ కోసం 4 సార్లు వస్తారు, 10 సార్లు తిరుగుతారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు కనపడరు. ఈయనకి కృష్ణకుమారి లక్ష్యం ఏంటంటే ఓడినా గెలిచినా మళ్ళా మన గ్రామాల్లో ఎవరిని ఏ విధంగా ఉన్నారు, ఎట్లా ఉన్నారు అని చూడడం కోసం ఈయన ప్రత్యేకంగా ఒక ఇది పెట్టి జనాలను ఎక్కడ అన్యాయం జరుగుతున్న దాని గురించి బాగా ఎక్కువగా ఆలోచన చేస్తాడు ఈయన. కాబట్టి ఆయన మనిషి మహారాజు. ఆయనకి ఎప్పుడు ఎలా జనాలు కోరుకుంటారు ఆయన ఈసారి కూడా మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం మేము. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకటి చెప్తున్నాం, మా పెద్దపాలెం మాది. మా వ్యక్తిగతంగా మా గ్రామాల్లో మేము గత 40 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడిన వాళ్ళు మేము. మా గ్రామం కోసం, మా ఇది కోసం మాకు ప్రత్యేకంగా పంచాయతీ ఏర్పాటు చేసి మాకు కావాల్సినటువంటి సౌకర్యంతో కూడా సచివాలయం కానీ, రైతు భరోసాలో కానీ అంతా కూడా అక్కడ ఏర్పాటు చేసి మాకు అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా మా పెద్దపాలెం గ్రామాన్ని మొత్తం కూడా ఆయన మంచి విధానంతో, ఆయన యొక్క ఆలోచనతోటి మనందరూ కూడా, మా ఆడవాళ్ళు మా మగవాళ్ళందరూ కూడా 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ పోకుండా మా గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి మాకంతా కూడా మేలు జరిగేట్లు ఆయన చాలా వరకు మాకు మంచి జరుగుతుంది. ఆయన ఈసారి కూడా పెద్దపాలెం అందరూ కూడా ఎవరు మర్చిపోరు. ఖచ్చితంగా ఆయన్ని మంచి పరిస్థితి మేమంతా గెలుచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? మాకు ఎలాంటి లబ్ధి, నేను వ్యక్తిగతంగా అయితే మాకు ఎలాంటి లభ్యత లేదు. అక్కడ ప్రజెంట్ జరిగేది ఏంటంటే పెద్దపాలెం మొత్తానికి కూడా ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, జగన్ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతుంది. మెయిన్ అదే కాన్సెప్ట్. ఇంతకుముందు ఏంటంటే జగన్ కమిటీ పేరుతోటి వాళ్ళు పెన్షన్ కావాలన్నా, లేకపోతే కూడా ఏమైనా కావాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రికమెండ్ చేస్తేనే మనకు వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు అట్లా కాదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అంతా కూడా ఇప్పుడు ఎవరికి మా ఇంట్లో ఇబ్బంది ఉన్నా, ఇంకొక ఇంట్లో ఇబ్బంది ఉన్నా కూడా వాలంటీర్ చెప్పుంటే చాలు. వాళ్ళు నేరుగా వెళ్ళి సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకుని వాళ్ళకి వచ్చే నిధులంతా కూడా, వాళ్ళకి వచ్చే సంక్షేమ పథకాలంతా కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి లబ్ధికి చేకూరుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి మంచి ప్రభుత్వం వచ్చిందని మనం కూడా ఆలోచన చేస్తున్నాం. వికలాంగులకి ట్రైసైకిల్స్ అవేమైనా ఇచ్చారు? ఇదొక మంచి క్వశ్చన్ అడిగారమ్మా మీరు. నిజంగా కోవూరు నియోజకవర్గంలో నేను ఒక దివ్యాంగులని కాబట్టి ఇలాంటి మా బొడ్డలో కూడా చాలా మంది ఉన్నారు. అవి ఉన్నప్పటికీ కూడా మామూలుగా ప్రభుత్వం ద్వారా వచ్చేది కొంతవరకే, ప్రభుత్వం చూసి ఇచ్చేది కొంతవరకు. ఈయన తండ్రి పేరుతోటి ట్రస్ట్ పెట్టి ఎక్కడైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ గమనించి 35,000 రూపాయలు బండి కొని వాళ్ళకందరూ కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఆయన యొక్క సొంత ఖర్చు నిధులతోటి ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన అది ఇవ్వడం ట్రైసైకిల్ జరుగుతుంది. లేదమ్మా, తోసే బండి కాదు, బ్యాటరీ తోటి. వాళ్ళు ఇంతకుముందు కనీసం వాళ్ళ బాత్రూమ్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళు ఆ ట్రైసైకిల్ ఇచ్చిందని వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్వయంగా వాళ్ళే బాత్రూమ్కి వెళ్ళడం కానీ, వాళ్ళు ఇంకేమైనా కూడా సెంటర్కి వెళ్ళడం కానీ ఇదంతా కూడా వాళ్ళు చూసుకుని వాళ్ళు నిజంగా మాకు 2 కాళ్ళు ఉన్నాయి, మేము దీనివల్ల మేము ముందుకు వెళ్తున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళు కలుగుతున్నాం. సార్, కొడవలూరు నియోజకవర్గం వెడవలూరు మండలంలో ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు మేడం, జగన్మోహన్ రెడ్డి చేసిన సంచాల పథకంతో ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు. దాని మీదట నేను టీడీపీ కార్యకర్తని.
గత హయాంలో 9 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే గారు వర్క్ చేశాను నేను. నన్ను పట్టించుకుని నాదులు కూడా లేడు. అది ఎవరో చంద్రబాబు నాయుడు గారు మేము వర్క్ చేసాం, పట్టించుకుని నాయకులు లేడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చిన మాట సంచలన పథకాలతో నా కుటుంబానికి ఒక్కరికే 2,25,000 రూపాయల అకౌంట్లో పడిందని గర్వంగా చెప్పగలుగుతున్నాను నేను. దేనివల్ల అంటే అమ్మ ఒడి పడింది, ఆటో ఉన్నది, నాకు ఆటో వల్ల 10,000 పడింది, రైతు భరోసా పడింది. అట్లాంటి మహానుభావుడికి ఓటు అయిపోతే ఇక నాది మంచిది కూడా కాదని మనం చేసుకుంటున్నానండి. 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం కావాలనుకుంటున్నారు? ఆయన వస్తే భేదా సాదా కార్యకర్తలు ఆయన ఎవరికి అంటే ఇబ్బంది లేకుండా డైరెక్టర్ బటన్ కొడుతున్నాడు కాబట్టి డైరెక్టర్ ప్రజల అకౌంట్లోనే పడుతుంది, కానీ ఎవరికి లబ్ధిదారులు ఎవరు తీసుకొని ఖర్చు పెట్టేవాళ్ళు లేరు. ఇబ్బంది అయితే లేదు, బాగా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. దీనికి ఇబ్బంది అయితే ఎవరు ఆక్షేపం చేసేవాళ్ళు లేరు. ఆయన మళ్ళా గెలవాలని ముఖ్యమంత్రి పేట కూర్చోవాలని కూడా మనం చేసుకుంటున్నాను మేడం. నేను చాలా బటన్లు నొక్కాను, నా కోసం ఒక్క బటన్ నొక్కండి అంటున్నారు ఆయన. ఖచ్చితంగా మేడం, మా సైనికుల్లా పనిచేస్తాం. ఆయన కోసం మా సైనికుల్లా పనిచేసి ఇంకొకరు భారీ మెజార్టీ కోవూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మేము ఒకరు కార్యకర్తలు ఈ 2 నెలలు మాకు శ్రయించి కష్టపడి పోయినసారి 40,000 చిల్లర వచ్చింది కదా, ఇంకొక 5,000 మెజార్టీ పెంచి రావాలని కార్యకర్తలు ఖచ్చితంగా కృషి చేస్తామని మనవి చేస్తా సెలవు తీసుకుంటున్నాం. మీరే కాదు ఇంకో 10 మందికి కూడా ఉన్నారు మేడం, వేయమని చేయమని గ్రామాల్లో మేము నిశ్చయంగా నిద్రలేదు కానీ తిరిగి చేస్తాం మేడం. థ్యాంక్ యూ. ఫైనల్ గా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఫైనల్ గా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఎమ్మెల్యే కాదు, ఆయన ప్రజల మనిషి, ఎప్పుడు ప్రజల్లో తిరుగుతాడు. అటువంటి వ్యక్తిని మర్చిపోయాడంటే వాడికి ఇంకా పునర్జన్మ లేదు. మంచి ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటారు. నేనున్నా, నా తలుపు పెట్టండి ఏ టైంలో అంటాడు. కొంతమంది ఎమ్మెల్యే గెలిస్తే మనిషిని పట్టించుకునే నాదులు లేడు, వాటికి అడిపోతే అపార్ట్మెంట్ లేదు. మనం ఎవరు ఆయన హైదరాబాద్ లో ఢిల్లీలో ఉంటాడు. ఇక్కడ మనకు సంబంధించిన మన ఎమ్మెల్యే గారు నీకు ఇబ్బంది లేకుండా ఏ అర్ధరేతి తలుపు పెట్టినా ప్రసన్న మనకి పనిచేసి పెట్టే వ్యక్తి, మంచివాడు, మంచి విధానం. కానీ కోవూరు నియోజకవర్గంలో ఈసారి దినేష్ రెడ్డి వస్తారంటారు, దానికి ఏమంటారు? మేడం దినేష్ రెడ్డి దినేష్ రెడ్డి ఏ విధంగా వస్తాడు? రావాలంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత పుట్టాలి ఇంకా ఆయన రావాలంటే ఏడొస్తాడో? ఏం చేశాడు ఆయన? వాళ్ళ ఆయన ఏం చేశాడా? ఈయన ఏం చేశాడా? కార్యకర్తలకి ఏం దొరకద్దా? ఏం చేశాడు ఆయన? వాళ్ళ ఆయన ఏం చేశాడా? ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి చేశాడు, మా ప్రసన్న కుమార్ రెడ్డి చేశాడు అభివృద్ధి. ఆయన ఏం చేశాడు? ఏం చేయరా? ఏం చేయకుండా ఆయన వస్తాడంటే ఊరికినే 4 సార్లు తిరిగేసి ఆ ఊరికి ఈ ఊరికి పోయి తిరిగేసి వచ్చి ఊరికినే మేము వస్తాము మేము గెలుస్తాం అంటే ఏంది? అవన్నీ అనవసరమైన మాటలు. వాళ్ళు ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి ఏక ముక్క కూడా పెరకారు, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు వేస్ట్ పనులు ఇన్ని. వాళ్ళు పోటీ చేసినా వాళ్ళకి ఏం అసలు డిపాజిట్లు కూడా రావాలి రేపు. అది నేను మీకోసం ఇన్ని బటన్లు నొక్కాను, నా కోసం ఒక బటన్ నొక్కండి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అవునే నొక్కుతాం, కోసం మీరు ఎలా ఒకటి కాదు 100 బటన్లు నొక్కుతాం ఆయన కోసం. అదే వీళ్ళంతా ఎందుకో పనికిమాలు ఎదవరు, వీళ్ళు పనికిమాలు ఎదవలు. వీళ్ళు వస్తారు ఏనేదో చెప్తారు, మేము ఇయ్యిస్తాము అని చెప్తారు. వీరు మనుషుల్ని వదిలేసి అట్ట గెలిచిన తర్వాత మనుషుల్ని మర్చిపోయేసి ప్రజలందరినీ మర్చిపోయి వదిలేసి పోతారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గుర్తు పెట్టుకొని మా కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా జగన్మోహన్ రెడ్డి అటువంటి మనిషిని మేము మళ్ళీ గెలిపించుకుంటాం. అది ఈసారి కోవూరు శాసనసభ్యులు ఎంత మెజారిటీతో రావచ్చు, 1,00,000 మెజారిటీ వస్తుంది, ఖచ్చితంగా 1,00,000 వస్తుంది. అంటే మీ ఉద్దేశం ప్రకారం అందరూ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు అంతే, అందరూ జగన్మోహన్ రెడ్డి వైపు. కొంతమంది నలపరెడ్డి కుటుంబం అంటే అందరికి అభిమానం. మా నియోజకవర్గంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే అందరికీ ఒక అభిమానం అయితే ఉంది. ఆయన కాలేజీలు అన్ని కట్టించి అందరికి బాగా చేస్తున్నాడు. ఈసారి ఖచ్చితంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో మళ్ళీ కూర్చుంటాడు. చంద్రబాబుని ఏకంగా మళ్ళీ శ్మశానానికి పంపిస్తాం.